ఓం శ్రీ సాయిరామ్. ఈ చరాచర సృష్టిలో జనించినటువంటి ప్రతి జీవికి, అంటే మనిషితో పాటు అన్ని జీవులకు కూడా ఎప్పుడో ఒకసారి అలసట వస్తుంది, బద్ధకం కూడా ఆవరిస్తుంది. కానీ శ్రీ సాయిబాబాకు బద్ధకము అలసట అనేటువంటిది ఉండదు. ఇది హేమాడ్ పంతు అనుభవపూర్వకంగా చెప్పినటువంటిది. బాబాకు ఇష్టం లేనటువంటిది ఏమిటంటే మనిషి బద్ధకంగా, సోమరిపోతుగా, అదేవిధంగా అలసటతో బాధపడడం అనేటువంటిది బాబాకి ఇష్టం ఉండదు. హేమాడ్ పంతు ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. బాబా యొక్క కథలు రాసేటువంటి విషయంలో ఏ క్షణమైనా సరే కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకున్నటువంటి సమయం, ఈరోజు కాదులే రేపు ఈ పని చేద్దాం అనుకున్నప్పుడు వెంటనే బాబా ఏదో ఒక కథను గుర్తు చేసేటువంటి వారట. ఇక కథ గుర్తుకు రాగానే ఆ బద్ధకము, అలసత్వము పూర్తిగా తొలగిపోయి తన చేతిలోకి కలం వచ్చేటువంటిదంట. కాబట్టి బాబా ఎప్పుడూ కూడా అలసట లేకుండా తనను ఆశ్రయించినటువంటి వారిని సంరక్షిస్తూనే ఉంటారు. అంతేకాదు తన కార్యంలో నిమగ్నమై ఉన్నటువంటి వారికి అలసట అనేటువంటిది, బద్ధకం అనేటువంటిది దరి చేరనివ్వరట. ఆ వాసనలు, ఆ గాలి తన వాడి వద్దకు చేరగానే ఏదో ఒక సత్సంకల్పాన్ని ఆ భక్తుడికి ఇస్తారట. హేమాడ్ పంతు సచ్చరిత రచనలో అనుక్షణం దీన్ని వారు అనుభవించారు. అందుకనే అద్భుతమైనటువంటి కథల కలబోతను, లీలల సమాహారాన్ని, బాబా బోధల అమృత ధారను వారు మనకు అందించగలిగారు. హేమాడ్ పంతుకు ఏ విధంగా అయితే బద్ధకాన్ని ఆవరించకుండా చేశారో మనకు కూడా ఏ బద్ధకాన్ని ఆవరించకుండా బాబా ప్రయత్నం చేస్తారు. కానీ మనలాంటి వాళ్ళం ఏం చేస్తామంటే, అబ్బా ఈ రోజుకు చాలులే, బాబా ఎంత తట్టి లేపినా మనము లేవం బద్ధకం వచ్చిన తర్వాత. ఒక మనిషే కాదు, చాలా జీవుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. వీధిలో హుషారుగా తిరిగేటువంటి కుక్క ఒకసారి వాకిట్లో వచ్చి గంటల తరబడి అలా పడుకొని ఉంటుంది. బద్ధకం. మనం కూడా ఎంతో చలాకీగా ఉండేటువంటి వాళ్ళము అప్పుడప్పుడు ఈరోజు ఏం చేద్దాంలే, మరొకసారి చూద్దాంలే ఈ పని అనేటువంటి బద్ధకము, నిరుత్సాహము మనల్ని ఆవరిస్తూనే ఉంటుంది. కానీ ఎవరైతే సాయి కథలయందు మక్కువ కలిగి ఉంటారో, సాయి సేవలో ఆసక్తి కలిగి ఉంటారు, అటువంటి వారికి అస్సలు బద్ధకం అనేటువంటిది దరిచేరదట. ఇక్కడ మనల్ని మనము ఉద్ధరించుకోవడానికి, సంస్కరించుకోవడానికి, బద్ధకం అనేటువంటి మాయను మన వద్దకు రాకుండా చూసుకోవడానికి మనకు శరణ్యం ఒక్క గురుకథా శ్రవణం మాత్రమే. హేమాడ్ పంతు ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తారు. నోటితో సాయి నామాన్ని జపిస్తూ, మనస్సులో వారి వచనాల చింతన చేస్తూ, హృదయంలో వారి రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే నాకు సంపూర్ణమైనటువంటి శాంతి లభించింది. తద్వారా బాబా వారి కార్యాన్ని నిర్వర్తింపజేసుకుంటున్నారు. ఎందుకంటే మనస్సు అగాధంగా ఉందనుకోండి, మనము ఏ పని కూడా చేయలేం. బాబా వారి యొక్క చరిత్రను రాయించుకోవడానికి అద్భుతమైనటువంటి ఉపాసనను హేమాడ్ పంతుకి ఇచ్చారు. మనస్సుతో వారి ధ్యానము, నోటితో వారి స్మరణ, ఈ విధంగా చేయడం వల్ల వారి మనస్సు అంతరంగం శాంతించింది. బాబా కార్యం ముందుకు వెళ్ళడం జరిగింది. ఇదే నా మనస్సులో శాంతి కలగడానికి ప్రధానమైనటువంటిదని చెప్పి హేమాడ్ పంత్ ఇక్కడ చెప్తారు. నోటితో సాయి నామం, అంతరంగంలో సాయిపై ప్రేమ ఉండి సాయి ప్రత్యర్థం కర్మ చేసేవారికి సాయి బాబా చాలా రుణపడి ఉంటారట. బాబా ప్రత్యర్థం ఎవరమైతే మనం పనిచేస్తూ ఉంటామో, నోటితో వారి నామాన్ని స్మరిస్తూ హృదయం నిండా వారి పట్ల ప్రేమను నింపుకొని వారి ప్రత్యర్థం సేవ చేసేటువంటి వారికి ఆయన రుణపడి ఉంటారట. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, సేవ 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 అనేటువంటిది. అవకాశం వచ్చినప్పుడల్లా ఆ సేవలో మనము భాగస్వాములం కావాలి. రేపు బాబాగారి 106వ మహాసమాధి ఉత్సవం వస్తుంది. ఆ సందర్భంగా సాయి టీవీ చేసేటువంటి సేవా కార్యక్రమంలో మీరు పాల్గొనండి. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారికి వారి ప్రత్యర్థం జరిగేటువంటి సేవ కోసం ఎక్కడైతే ఆ సేవ జరుగుతుందో ఆ సేవలో పాల్గొన్నటువంటి మీకందరికీ కూడా బాబా రుణపడి ఉంటారు. సచ్చరిత సాక్షిగా చెప్పబడ్డటువంటిది. వారి ప్రత్యర్థం మనం ఎప్పుడూ కూడా మనము, మాది, నా కోసం అనేటువంటి దాంట్లో ఉంటాం. కానీ
నేను చేసేటువంటి ఈ సత్సేవ, ఈ సేవా కార్యం సాయి ప్రీత్యర్థం నేను చేస్తున్నాను. వారి ప్రీత్యర్థం మనం చేస్తే వారు మనకు రుణపడి ఉంటారు. మన కార్యాలన్నింటినీ కూడా ఆయన ముందుకు తీసుకెళ్తారు. మరి రుణపడ్డటువంటి వారు తన వారి యొక్క కార్యాలను నిర్వర్తింపజేయాలి కదా. ఈరోజు మనకు బాబా దగ్గర జరుగుతుంది, మనం పొందుతుంది అదే. మనం చేసినటువంటి చిన్న సేవకు, అది 10 మందికి భోజనం పెట్టే సేవే కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యవస్థల నిర్వహణలో భాగస్వాములం కావడమే కావచ్చు, ఇటువంటి సేవకు బాబా మనకు రుణపడిపోతారు. తద్వారా మన జీవితంలో మనకు ప్రాప్తించాల్సినటువంటి అన్నీ కూడా ఎటువంటి ప్రయాస లేకుండా శ్రీ సాయి భగవానులు మనకు వాటిని అనుగ్రహిస్తారు. బాబా అనుగ్రహాన్ని మనం పొందాలంటే ఒకటే ఒక రహస్యం, వారి ప్రీత్యర్థం మనం ఎప్పుడైతే కార్యాలను చేస్తామో అప్పుడు బాబా మనకు రుణపడి ఉంటారు. బాబా వద్ద మన బ్యాలెన్స్ని మనం పెంచుకోవాలి, రుణాన్ని పెంచుకోవాలి. మనం అనుకుంటాము బాబా మనకి ఎంతో మేలు చేశాడు, బాబాకు రుణపడి ఉన్నామని చెప్పి. రుణపడి ఉన్నటువంటి ఆ రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. కానీ బాబా మాత్రం మనం ఒక చిన్న సేవ చేస్తే, వారు చెప్పినట్టు వ్యవహరిస్తే మనకు రుణపడి అసలు మనం రుణం తీర్చుకోలేనటువంటి అనుగ్రహాన్ని బాబా మనకిస్తారు. ఇది బాబా దగ్గర దొరికేటువంటి అరుదైనటువంటిది. ఏ దేవీ దేవతల దగ్గర దొరకదు. ఒక్క సద్గురువు వద్ద మాత్రమే ఇది లభిస్తుంది. ఒక్క సద్గురువు మాత్రమే తనను ఆశ్రయించినటువంటి బిడ్డలకు రుణపడి ఉంటారు. అంతేకాదు, ప్రపంచ బంధనాలను విడిపించుకోవడం కోసము సాయి ఆరాధన కంటే మించినటువంటి తరుణోపాయం మరొకటి లేదు. అదేవిధంగా పరమ పావనమైనటువంటి సాయి కథను సదాశ్రవణం చేయడం సుఖదాయకం. ఈ రెండింటినీ గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి, పరమ పావనమైనటువంటి సాయి సచ్చరితను మనం నిత్యము అధ్యయనం చేస్తే, స్మరణ చేసుకుంటే పరమ సుఖాన్ని మనం పొందగలుగుతాం. అంతేకాదు, ప్రపంచ బంధనాల నుండి విడిపడాలంటే మరొక బంధంతో పెనవేసుకోవాలి. ఈ బంధం మహాద్భుతమైనటువంటిది. శ్రీ సాయి బాబా అనేటువంటి ఈ బంధాన్ని పెనవేసుకున్నటువంటి వారు ప్రపంచ బంధనాల నుంచి అత్యంత సులభంగా వారు విడిపోతారు. అసలైనటువంటి బంధంతో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటారు. తద్వారా వారి జీవితము సుఖప్రదమవుతుంది. అదేవిధంగా శాంతిని కైవసం చేసుకొని ఆనందమయ ప్రపంచంలో బ్రతకడానికి ఇది ఒక సాధనం. మీరు సచ్చరిత మొత్తము చదవండి. సచ్చరితలో ఏ ఉపాయాలు ఉండవు. ఒకే ఒక ఉపాయం చెప్తారు హేమట్ పంత్. పరమ పావనమైనటువంటి సచ్చరిత పారాయణ కంటే, సచ్చరిత మననం కంటే, గురుకథా శ్రవణం కంటే మించినటువంటి సాధన లేదంటాడు. అంతేకాదు, దానికి మించినటువంటి పరిహారం లేదంటారు. పరిహారమైనా, సాధనైనా, ప్రాయశ్చిత్తమైనా ఏదైనా సరే శ్రీ సాయి సచ్చరిత గురుకథాశ్రవణంలో మాత్రమే అది లభిస్తుందని చెప్తారు. ఈరోజు మనందరము కూడా అదృష్టవంతులం. ఈ గురుకథను అనేక మార్లు మరలా మనం కలబోసుకోవడం అనేటువంటిది సాయి గురుకులం ద్వారా మనకు బాబా ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. ఎంత రమణీయం కదా. శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి బాబా లీలలు, కథలు, చమత్కారాలు, వారి బోధ ఇదంతా కూడా మన మనస్సును కుదుటపరుస్తాయి. అంతేకాదు, మనస్సు ఎప్పుడూ కూడా ఆనంద డోలికల్లో తేలియాడేటువంటి స్థితిని శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది. సచ్చరితలో ప్రతి కథ, ప్రతి లీల అపురూపమైనటువంటిది. ప్రతి లీల కూడా భక్తుడి యొక్క మనస్సును రంజింపజేస్తుంది. రంజింపబడ్డటువంటి మనస్సు బాబా పాదాలపైన మరింత భక్తిని పెంపొందిస్తుంది. విశ్వాసాన్ని, గౌరవాన్ని అది హెచ్చు చేస్తుంది. అటువంటి రమణీయమైనటువంటి కథలే శ్రీ సాయి సచ్చరితలో ఉంటాయి. 49వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి కథ, ప్రతి లీల కూడా ఎంత అద్భుతమైందంటే, చాలామంది ఆ రోజు బాబా యొక్క మహత్తు విని, బాబా యొక్క మహిమను పరీక్షించడానికి వచ్చినటువంటి వాళ్ళే చాలామంది. ఆ విధంగా ముంబై నుంచి హరి కనౌబా అనేటువంటి ఒక వ్యక్తి బాబా దర్శనం కోసం వస్తారు. బాబాను దూరం నుంచి దర్శించుకోగానే అతని మనసులో ఏదో తెలియని ఆనందం జనిస్తుంది. దగ్గరికి వెళ్ళి బాబాకు సాష్టాంగపడి నమస్కారం చేయాలంటూ కోరిక కలుగుతుంది. కానీ తను వేసుకున్నటువంటి చెప్పులు జత భద్రంగా దాచుకోవడానికి అక్కడ సరైనటువంటి చోట్లేదు. కానీ మనసు మాత్రం లాగుతుంది ఎలాగైనా వెళ్ళాలని చెప్పి. సరే, ఏదైతే అదైందని చెప్పి ఒక మూలన చెప్పులను దాచిపెట్టి బాబా దర్శనానికి వెళ్తాడు.
వెళ్ళి బాబా పాదద్వయంలో తన మస్తకాన్ని ఉంచి బాబా వద్ద ఆశీస్సులను అదేవిధంగా ఊదీ ప్రసాదాన్ని తీసుకొని బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత విడిచినటువంటి చోట్ల చెప్పులు. ఎంత బాధపడిపోతాడంటే, అరే రే, సభామండపం ఎదురుగానే విడిచాను కదా, మరి ఈయన మహాత్ముడైనప్పుడు ఈయన కళ్ళు గప్పి దొంగ ఎట్లా తీసుకుపోతాడు? ఇక్కడ చూడండి, ఈ మాటలోనే బాబా పైన విశ్వాసం ఉంది, కానీ బాబాని నిందిస్తున్నాడు. ఏం విశ్వాసం ఉంది? అసలు సత్పురుషులైనటువంటి వీరి కళ్ళను కప్పి ఏ దొంగ ఇక్కడ దొంగిలించుకుపోతాడు చెప్పుల్ని? నమ్మకమే కదా ఇది. బాబా యొక్క మహిమ తెలుసుకున్నాడు కదా. అయినా సరే తన చిత్తమంతా కూడా చెప్పులపైనే. అసలు చెప్పులు పోతే ఇక తన ఆస్తంతా పోయినట్టు దిగులుతో అల్లాడిపోతూ ఉంటాడు. సరే, అదే ఉత్తి కాళ్ళతోటే వాడాదాకా వెళ్తాడు. వెళ్ళి అందరూ భోజనాలకు కూర్చుంటాడు. భోజనం తింటున్నాడు, కానీ అది ఏమాత్రం కూడా మనసుకు ఎక్కట్లేదు. ఆ భోజనం అసలు రుచి పచి లేకుండా అయిపోయింది. అందరితో పాటు చేతులు కడుక్కొని బయట నిలబడితే ఒక కుర్రవాడు కర్రకు జెండా మాదిరిగా 2 చెప్పులను కట్టుకొని హరికానోబా బేటా జరీకా పేట అనేటువంటి ఆ నినాదం చేస్తూ వస్తాడు. మిద్దపైన నిల్చున్నట్టు అతనికి ఆ చెప్పుల జత కనిపిస్తుంది. కర్రకు కనిపించగానే దబాదబా కిందిది ఆ పిల్లవాడిని ఆపుతాడు. అసలు నీకు ఈ చెప్పులు ఎక్కడివి, ఎవరిచ్చారంటే, నాకు ఈ చెప్పులను బాబా ఇచ్చారు, ఇది హరికానోబా బేటా జరీకా పేట ఉన్నటువంటి అతనిదని చెప్పారు, అవి అతనికి అప్పగించమని చెప్పారు అని అంటారు. అరే నాయన, ఈ చెప్పులు నావేరా, నాకు ఇచ్చేయి అని అంటాడు. లేదు లేదు, నువ్వు కట్టుకున్నటువంటి జరీపేట చూపెట్టు, ఆ జరీపేట ఉన్నటువంటి వాళ్ళకే ఇది ఇవ్వాలన్నారు. అరే అది గదిలో ఉంది, ఇవ్వు, నేనే హరిని, ఆ హరి చెప్పులే ఇవి, నాకు ఇచ్చేయి అంటాడు. లేదు లేదు, నువ్వు అది తెస్తే తప్ప ఇవ్వ అంటాడు. లోపలికి పోయి జరీపేట చూపెడతాడు, అప్పుడు ఇస్తాడు. ఆ చెప్పులను తీసుకున్నటువంటి ఆ హరికి అర్థం కాదు. అంటే ఆ ఊరికి తను రావడం కొత్త, తన పేరు తెలియదు. జరీపేట అంటే అది నేను పెట్టుకొచ్చాను కాబట్టి అందరికీ కనిపించింది, బాబాకు కనిపించింది. కానీ తన పేరు హరి అని, కనోబా తన తండ్రి అని ఎలా తెలుసుకోగలిగాడు బాబా? అంటే జీవుల యొక్క రహస్యాలన్నీ కూడా బాబాకు తెలిసిపోతాయి. తన చెప్పులపైన ఉన్నటువంటి మోజును తగ్గించడానికి బాబాయే వాటిని అదృశ్యం చేశాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను బాధపడుతూ ఉంటే తన వద్దకు వచ్చినటువంటి ఏ బిడ్డ కూడా అసంతృప్తితో, బాధతో ఈ షిరిడి వదలరాదు. ఎందుకంటే షిరిడీకి వచ్చిందే బాధలను, కష్టాలను తొలగించుకోవడానికి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కోల్పోవడం అనేటువంటిది ఉండదు, అందరూ కూడా తీసుకెళ్ళడం అనేటువంటిదే ఉండాలి అనేటువంటిది బాబా ఉద్దేశం. అందుకనే అతనికి చెప్పులను బాబాయే మాయం చేసి మళ్ళీ ఆ చెప్పులను ఇప్పించి, ఆ చెప్పులు పోయాయి అనేటువంటి దిగులు, బాబా పైన నింద రాకుండా బాబాయే ఆ చెప్పులు మళ్ళీ ఇప్పిస్తాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, షిరిడీకి వచ్చిన తర్వాత బాబా ఖచ్చితంగా మన నుంచి కొన్ని దోచుకుంటాడు, కొన్నింటిని నేల రాలుస్తాడు. వేటిని నేల రాలుస్తాడు? నీకున్నటువంటి అహంకారాన్ని, అసూయను, ద్వేషాన్ని, వీటన్నింటినీ కూడా ద్వారకామయి సభా మండపంలో వేసి త్రుంచేస్తాడు. వాటిని దోచేసుకుంటాడు బాబా. అదేవిధంగా నీ ప్రేమను దోచుకుంటాడు. అంతే తప్ప నీకు సంబంధించినటువంటి వాటిని వేటిని కూడా బాబా షిరిడీలో కోల్పోవడానికి అంగీకరించారు. చాలామంది చెప్తూ ఉంటారు, ఒకప్పుడు షిరిడీలో బాగా దొంగల భయం ఉండేది, కాగ్రహారతికి పోతుంటే దొంగలు చైన్లు కొట్టేసేవాళ్ళు, అది కొట్టేసేవాళ్ళు అని చెప్పి. 1-2 సార్లు నిర్భయంగా వెళ్తావు, నువ్వు బంగారం గొలుసేసుకొని చక్కగా అన్నీ ధరించి పోతావు. కానీ 3వసారి కూడా అలానే పోతే ఏమవుతుందంటే బాబా కూడా ఏం చేయలేడు. ఎందుకంటే వ్యక్తిగత జాగ్రత్త మనకు ఉండాలి కదా. అసలు కాగడహారతికి వెళ్ళేటప్పుడు రాత్రిపూట ఎందుకు నువ్వు మెళ్ళో నగలేసుకొని వెళ్ళాలి? అది దొంగోడికి మనం ఇచ్చినటువంటి అవకాశం కదా. అప్పుడు దొంగతనం చేశాడనంటే నా సొమ్ము షిరిడీలో పోయిందంటే ఏం చేస్తారు బాబా కూడా? అలా పోయినటువంటి వస్తువులు కూడా అనేక మందికి షిరిడీలో రికవరీ చేసి ఇవ్వబడ్డాయి. అసలు ఒకసారి దొంగతనం జరిగిన తర్వాత రికవరీ అయినట్టు చాలా కష్టం. అనేక మంది బాబా భక్తులు నాకు చెప్పారు, వారు దొంగిలించబడ్డటువంటి వస్తువు పైన కంప్లైంట్ ఇస్తే హైదరాబాద్ వచ్చినటువంటి మరుసటి రోజు ఫోన్ వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక కొంతమంది దొరకలేదంటే అది బాబా చెప్పినా సరే మనం వ్యక్తిగత క్రమశిక్షణ, నిబద్ధత లేకుండా మనం అలసత్వంతో ఉండడం వల్ల పోయిన దానికి బాబా ఏమీ చేయడు. కాబట్టి షిరిడీకి వెళ్ళి తిరిగి వచ్చేటువంటి వాళ్ళు పొందడమే తప్ప కోల్పోవడం అనేటువంటి ఉండదు.
ఆ కోల్పోవాల్సి వచ్చినటువంటి వస్తువులు అవి వేరుగా ఉంటాయి. ఆ ద్వేషం, అసూయ, క్రోధం, మదం, ఆశ్చర్యాలనేటువంటి వాటిని బాబా త్రుంచివేసి అక్కడ వాటిని నేలరాలుస్తారు తప్ప మనకు సంబంధించినటువంటి వాటిని వేటిని కూడా షిరిడిలో మనం కోల్పోలేము కూడా. ఏదో ఒక అనుభవాన్ని ఇచ్చి బాబా తన భక్తుల్లో భక్తిని జనింపజేస్తాడు. ఎందుకంటే భక్తే అత్యంత సులువైనటువంటి మార్గం సద్గురువుతో సమాగమనం కావడానికి. జ్ఞానం చాలా కష్టతరమైనటువంటిది. ఆ జ్ఞాన మార్గంలో నడవాలంటే అనేక ప్రయాసాలు పడాలి. ఏ ప్రయాస లేకుండా ఎంతో ప్రేమగా సద్గురువును ఆలింగనం చేసుకునేటువంటి మార్గం ఒక్క భక్తి మార్గం మాత్రమే. మన భక్తి పెరిగిన కొద్దే మనకు పరమార్థం ప్రాప్తిస్తుంది, దానికి అనుగుణంగానే మనకు ప్రాప్తి లభిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా బాబా దగ్గర చేతులు జోడించి విషయభోగాలను మాత్రమే మనం అడగడానికి అక్కడ గుమిగూడుతాం. కాబట్టి ఏది అడుగుతామో అది లభిస్తుంది. కానీ ఎవరైతే భక్తి ప్రేమలను కోరుకుంటారో వారికి అవి ప్రకటితమవుతాయి. ఎంత గొప్పగా ప్రకటితమవుతాయంటే ఒక నెగిటివ్ దృక్పథంతో ఉన్నటువంటి వాళ్లకు బాబా పట్ల భక్తి ప్రేమలు ఎలా పెరుగుతాయో, ఎంత గొప్ప సాధకుడైనా సరే సాయి ముందు ఎలా ప్రణమిల్లుతారో అనేటువంటి గొప్ప కథ ఇందులో ఉంటుంది. సోమదేవ స్వామి, వీరిని హరిద్వార్ స్వామి అని కూడా అంటారు. కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క సోదరుడు భాయి ఉత్తర కాశీ యాత్ర చేస్తున్నప్పుడు 1906వ సంవత్సరంలో ఈ సోమదేవ స్వామి తారసపడతారు. ఇద్దరూ చాలాసేపు కూర్చొని కుశల ప్రశ్నలు వేసుకొని అనేక సంశయాలకు దానికి సమాధానాలు సోమదేవ స్వామి చెప్తాడు. చాలాసేపు ఇద్దరి మధ్యలో కూడా సంభాషణ జరుగుతుంది. అయితే వాళ్ళిద్దరూ విడిపోయేటప్పుడు భాయి అంటారు, అయ్యా మీరు ఉండేదేమో హరిద్వారు, నేను ఉండేదేమో నాగ్పూరు, ఇద్దరి కూడా ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉంటాము. మీరు ఎప్పుడైనా సరే దయచేసి నాగ్పూర్ వచ్చినప్పుడు మీ దర్శనాన్ని మాకు కల్పించండి. నా పేరు చెప్తే నాగ్పూర్లో ఎవరో ఒకరు నా ఆచూకీ తెలియజేస్తారు అని చెప్పి వారి పేరు, చిరునామా ఇవన్నీ కూడా ఇస్తారు. ఆ తర్వాత 1913లో దాదాపు 6 సంవత్సరాల తర్వాత సోమదేవ స్వామి నాగ్పూర్ వస్తారు. కొద్ది రోజులు వారి ఇంట్లో అతిథిగా ఉండి భాయి ఇంట్లో తను తిరిగి హరిద్వార్ బయలుదేరేటువంటి సమయంలో భాయి చెప్తాడు, మీరు దారిలో షిరిడీకి వెళ్ళండి, అక్కడ సాయి పరమాత్మ కొలువై ఉన్నారు, వారి దర్శనం మీకెంతో ఉపయోగపడుతుంది, మీ సాధనకు వారి అనుగ్రహం లభిస్తుంది అని అంటారు. సరే అని చెప్పి బాయి చెప్పినట్టు కోపర్గావ్లో దిగి బండిలో ఎక్కి ప్రయాణిస్తుంటే షిరిడి పొలిమేరలోకి రాగానే 2 జెండాలు రెపరెపలాడుతుంటాయి. ఆ టాంగాలో ఉన్నటువంటి వాళ్ళని అడుగుతారు, ఏమిటి ఆ జెండాలు అని అడుగుతారు. సాయిబాబా నివాసం ఉండేటువంటి ద్వారకామయి పైన ఏర్పాటు చేసినటువంటి 2 పతాకాలు అవి అని చెప్తారు. అరే, పతాకాల వైభవంతో ఉన్నటువంటి ఈ సాధువునా నేను దర్శించుకునేది. సాధువు అంటే ఏ ఆర్భాటాలు లేకుండా ఉండాలి కదా. వీరి వైభవానికి చిహ్నంగా పైన జెండాలు ఎగురుతున్నాయి, వీరి వద్ద నేను ఏమి పొందుతాను, అనవసరంగా నా సమయం వృధా అయిపోయింది అని చెప్పి మనసులో అనుకుంటారు. అనుకొని ఇటువంటి ఆడంబరాలు ఉన్నటువంటి చోటికి మేము రావడం తగదు, మా సాధుత్వానికి అది సరైనటువంటిది కాదు అని అంటాడు. వాళ్ళు అంటారు, అయ్యా ఇంత దూరం వచ్చారు కదా, ఒక జెండాలను చూసి అలా అనుకుంటే ఎలా, బాబాకు రథము, గుర్రము, వెండి పళ్ళాల్లో హారతులు ఇవన్నీ అక్కడ బాగా ఉంటాయి, మీరు వచ్చి చూసిపోండి ఒకసారి అని అంటే, ఒక్క జెండాలే అనుకున్నాను, ఇంత భోగం ఉన్నటువంటి సాధువును దర్శించడం నాకు అవసరమా, నా సాధుత్వానికే అది కలంకం కదా అని చెప్పి బండి దిగిపోతుంటే అందరూ బ్రతిమలాడతారు, ఒక్కసారి రా అని చెప్పి. సరే అని చెప్పి వెళ్ళి ద్వారకామయిలో ఉన్నటువంటి బాబాను అల్లంత దూరం నుంచి చూడగానే సోమదేవ స్వామి మనస్సు కరిగిపోతుంది. నయనాల్లో నుంచి అశ్రువులు అసలు ఏ సంబంధము లేకుండా అవి ధారలా కారుతూ ఉంటాయి. ఒక్కసారి మనస్సు నిశ్చలమైపోతుంది, మనసులో అనేక రకాలైనటువంటి భావాలు లేస్తూ ఉంటాయి. అరెరే, హిమాలయాల్లో ప్రకృతి రమణీయతను, అక్కడ సాధు సత్పురుషులను, సాధకులను, అక్కడ ఎన్నో మహిమానితమైనటువంటి తీర్థాలను చూసినప్పుడు కలిగినటువంటి గొప్ప అనుభూతి ఈ ఇరి దర్శనంలో కలుగుతుందని చెప్పి మెల్లిగా అందరితో పాటు ద్వారకామయి మెట్లెక్కుతారు. ఎక్కగానే బాబా అంటారు, లేలే వెళ్ళిపో ఇక్కడి నుంచి, నీలాంటి వారికి మా సహవాసం సరైనటువంటిది కాదు, నీ సాధుత్వం పోతుంది, ఆర్భాటాలు ఉన్నటువంటి నా వద్ద నీకేమీ లభించదు, నువ్వు వచ్చి వృధా అని చెప్పి ఏ మాటలైతే తను అన్నాడు,
తన మనసులో ఏ మాటలైతే జనించాయో వాటన్నింటినీ బాబా చెప్తారు. అయినా సరే సోమదేవ స్వామి ద్వారకామయి మెట్లు దిగి సభామండపం బయట ఉండి బాబానే తీక్షణంగా గమనిస్తూ ఉంటాడు. అప్పుడు తన గురువు చెప్పినటువంటి మాట గుర్తుకొస్తుంది సోమదేవ స్వామికి. ఎక్కడైతే మనస్సు శాంతిస్తుందో, నీ మనస్సు మూగబోతుందో అదే నీ అసలైనటువంటి స్థానమని. దాంతో సోమదేవ స్వామి అనుకుంటాడు, ఈ సద్గురు చరణాల పాదధూళిలో పొరలాడాలి, ఇక్కడే ఉండిపోవాలని. ఆ తర్వాత బాబా సోమదేవ స్వామి పైన దయ చూపి వారిని అనుగ్రహించి వారికి సెలవిప్పించి పంపిస్తారు. బాబాను దర్శించినటువంటి ఈ మహామహునులు ఎవరికైనా సరే వారి చరణాల్లో, వారి చరణ ధూళిలో పొరలాడాలనేటువంటి కోరిక మాత్రం తప్పకుండా కలుగుతుంది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే తండ్రి వద్దకు వచ్చినటువంటి బిడ్డ సంరక్షణ తండ్రి చాలా జాగ్రత్తగా చూస్తాడు కదా. అలా బాబా దగ్గర సాధకులు అనేక మంది వారి చెంత ఉంటే చాలు, వారి సాధనకు అదే పరమార్థం అని చెప్పి ఆ రోజు భావించారు. సోమదేవ స్వామి కూడా అదే అనుభవం కలిగింది. ఎక్కడో హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఈ పాదాల చెంత ఉంటే చాలు అనేటువంటి అనుభవం కలిగింది. బాబా చెప్పేటువంటి గొప్ప విషయం ఏమిటంటే మనము ఏ విషయంలో అప్పటికప్పుడు నిశ్చయానికి రాకూడదు. చాలామంది రకరకాలైన నిశ్చయాలకు వచ్చేస్తాం. పలానా వ్యక్తిని చూడగానే అతను అలా ఇతను ఇలా, ఇవన్నీ ఒక నిశ్చయానికి వచ్చేస్తాం. అది సరైనటువంటిది కాదు అనేటువంటిది బాబా అనేక సందర్భాల్లో చెప్పారు. ప్రతి సందర్భాన్ని బాబా చాలా చాకచక్యంగా ఉపయోగించుకుంటారు భక్తులకు బోధ చేయడానికి. ఇదే అధ్యాయంలో నానాసాహెబ్ చందోర్కర్ చేసినటువంటి అద్భుతమైనటువంటి బోధ. ఒక శ్రీమంతుడు తన కుటుంబంతో సహా బాబా దర్శనానికి వస్తారు. వారు వైజాపుర నివాసి. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి బాబాకు నమస్కరిస్తుంటే అందులో ఒక అందమైనటువంటి స్త్రీ తన మేలి ముసుగును తీసి బాబాకు నమస్కారం చేస్తుండగా ఆమె సౌందర్యాన్ని అలాగే చూస్తూ ఉండిపోతారు నానాసాహెబ్ చందోర్కర్. కానీ అక్కడ అందరూ ఉన్నారు, బాబా చూస్తున్నారని చెప్పి వెంటనే తలదించుకొని బాబా పాదాలను ఒత్తుతూ ఉంటారు. దాన్ని గమనించినటువంటి బాబా ఎంత అద్భుతమైనటువంటి బోధ నానాసాహెబ్ చందోర్కర్కు చేస్తారంటే, నానా ఎందుకు మనసులో ఆందోళన పడుతున్నావు? ఇంద్రియాలు వాని ధర్మాలను ఆచరిస్తూ ఉండగా వాటిని ఎవరూ అడ్డుపెట్టరాదు. కారణం అందులో ఏ హాని లేదు. బ్రహ్మదేవుడు రచించిన సృష్టిలో అతని కళా కౌశలాన్ని మనం గ్రహించకపోతే సృష్టిలో రసికత ఎక్కడ ఉంటుంది? అది వ్యర్థమైపోతుంది కదా. అంతా క్రమక్రమంగా సరి అవుతుంది. ముందు ద్వారం తెరిచి ఉండగా వెనుక ద్వారం వద్దకు వెళ్ళడం ఎందుకు? మనస్సు నిర్మలంగా ఉంటే ఎటువంటి కష్టాలు ఉండవు కదా. మనసులో దురాలోచన లేనప్పుడు దాపరికం ఎందుకు? కన్ను చేసే పనిని కన్ను చేస్తుంది, ఇక్కడ సంకోచం ఎందుకు అని చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మాధవరావుకు ఏమీ అర్థం కాలే. ఆ తర్వాత బాబా దగ్గర నుంచి ఇద్దరు బసకు బయలుదేరుతున్నప్పుడు మాధవరావు అడుగుతాడు ఏమిటి అంటే నానాసాహెబ్ ఏమీ చెప్పాడు. కానీ మాధవరావు దేశపాండేకు ఒక పరిశోధనాత్మకమైనటువంటి దృష్టి ఉంటుంది. బాబా మాట్లాడినటువంటి దాన్ని ప్రతిదాన్ని తను తెలుసుకోవాలని చెప్పి. అప్పుడు మాధవరావు దేశపాండే నానా వద్ద పట్టుబడితే నానా చెప్తాడు, నా మనస్సు చంచలత్వం చేత అక్కడికి వచ్చినటువంటి స్త్రీ యొక్క సౌందర్యాన్ని నేను చూశాను. బాబా ఉన్నాడని సిగ్గుపడితే ప్రకృతి బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టి యొక్క అందాన్ని చూడకపోతే రసికత ఎక్కడ ఉంటుంది? మనసులో దురాలోచన లేనప్పుడు నువ్వు ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి రూపాన్ని నువ్వు నీ కళ్ళల్లో నింపుకోవచ్చు, దాంట్లో తేడా లేదు. కాకపోతే ఏంటంటే నీ మనస్సులో వికారాలు లేకుంటే సరిపోతుంది అని చెప్పి బాబా చెప్పారని చెప్పి చెప్తారు. మనస్సు వాసనారహితంగా ఉంటే సౌందర్యాన్ని ఆస్వాదించడంలో తప్పేముంది? ఇంద్రియాలు సహజంగా నిగ్రహించబడతాయి. మనలో ఏ వాసనలు లేకపోతే, అంటే మన దృష్టిలో ఏ లోపము లేకపోతే ఇంద్రియాలు కూడా అవి నిగ్రహించబడతాయి. విషయ భోగాల విస్మరణ కలుగుతుంది. అంతేకాదు బుద్ధికి సరైనటువంటి సారథి ఉంటే ఇంద్రియాలు అవి ఏమాత్రము కూడా మన మనస్సును చంచలం చేయవు. కాబట్టి వివేకి అయినటువంటి సారథి ఉంటే పగ్గాలను తెలివిగా చేత్తో పట్టుకుంటాడు. అప్పుడు ఇంద్రియాలనే గుర్రాలు కలలో కూడా చెడుదారిలో పోవు. ఇలా మనస్సును శాంతింపజేసే నిగ్రహవంతులు దక్షుడు
కుశలుడు చతురుడు అయినటువంటి సారథి భాగ్యవశాత్తు లభిస్తే ఇక విష్ణు ప్రాప్తి ఎంతో దూరంలో ఉండదు. అదే బ్రహ్మపదం, ఆ బ్రహ్మకే మరో పేరు వాసుదేవ, అదే సర్వోత్కృష్టమైనటువంటి పరమపదము. ఈరోజు మనకు గొప్ప సారథి లభించారు. మన జీవితానికి సంబంధించినటువంటి కళ్యాణను ఆ సారథికి అప్పగిస్తే మన ఇంద్రియాలు ఎటువైపు పరిగెత్తకుండా ఒక నిష్కామ జీవితాన్ని గడపడానికి దోహదపడుతుంది. వారే సద్గురువు. ఆ సద్గురువు ఆశ్రయంలో ఉన్నటువంటి మనం ఎప్పుడూ కూడా నిర్భయులుగా ఉండాలి. అలసత్వం అనేటువంటిది ఉండకూడదు, బద్ధకం అనేటువంటి దగ్గర రాకూడదు. సచ్చరిత చెప్పేటువంటి సత్యాలు ఇవన్నీ కూడా. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.